ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ అటు గల్ఫ్ దేశాలపై పెద్ద ఎత్తున క్షిపణులతో దాడులు చేయడం మొదలుపెట్టింది. ఇక సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సుల్తాన్ లేదా ఎంబీఎస్ పై ఆగ్రహంతో రియాద్పై డ్రోన్లతో దాడులు చేసింది. సౌదీ రాజధాని రియాద్లో అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ల వర్షం కురిపించింది. రాయబార కార్యాలయం కాంపౌండ్లో మంటలు చెలరేగాయి. పరిమిత స్థాయిలో డ్యామేజీ జరిగిందని దౌత్య వర్గాలు తెలిపాయి. దెబ్బకు రాయబార కార్యాలయం మూసేసింది. అలాగే బహ్రెయిన్లో అమెరికా మిలిటరీ బేస్పై దాడులు చేసింది. మొత్తానికి గల్ఫ్ అరబ్ దేశాలపై ఆగ్రహంతో దాడులు చేస్తూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అమెరికాపై అక్కస్తో గల్ఫ్ దేశాలపై విచ్చలవిడిగా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఆ వివరాలు చూద్దాం. మిడిల్ ఈస్ట్ అగ్నిగుండంగా మారిపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత ఇష్టం వచ్చినట్లు క్షిపణులతో పాటు డ్రోన్లతో గల్ఫ్ అరబ్ దేశాల్ని నిలువునా వణికిస్తోంది. మంగళవారం ఉదయం రియాద్లో అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్లతో దాడులు చేసింది. ఈ డ్రోన్లో రాయబార కార్యాలయం కాంపౌండ్లో పడి మంటలు లేచాయి. పెద్దగా డ్యామేజ్ జరగలేదని దౌత్య వర్గాలు తెలిపాయి. అయితే రియాద్లోని డిప్లొమాటిక్ క్వార్టర్ వద్ద నల్లటి దట్టమైన పొగలు ఆకాశం వైపు ఎగిసిపడుతున్నాయని రాయిటర్స్ వార్తా సంస్థ కూడా వెల్లడించింది. అయితే రియాద్లోని డిప్లొమాటిక్ క్వార్టర్ వద్ద పలు దేశాలకు చెందిన దౌత్యవేత్తల కుటుంబాలుంటాయి. అదును చూసి దౌత్యవేత్తలుండే ప్రాంతంలో ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. అయితే స్థానికులు రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ అమెరికన్ ఎంబసీ కార్యాలయం వద్ద భారీ శబ్దం వినిపించిందని, వెనువెంటనే మంటలు ఎగిసిపడ్డాయని చెప్పారు. సౌదీ డిఫెన్స్ మినిస్ట్రీ మాత్రం డ్రోన్ దాడి వల్ల పెద్దగా డ్యామేజ్ ఏమీ లేదని తెలిపింది. రాయబార కార్యాలయాన్ని మూసేసింది. అయితే సౌదీ మిలిటరీ వర్గాల సమాచారం ప్రకారం ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అడ్డుకుంటామని అంటున్నారు. దాడులు జరిగిన వెంటనే అమెరికా ఎంబసీ సౌదీ అరేబియాలో ఉండే అమెరికా పౌరుల్ని అప్రమత్తం చేసింది. రియాద్, జెద్దా, దహ్రాన్ నగరాల్లో ఉండే పౌరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని కోరింది. రాయబార కార్యాలయం వద్ద రావచ్చని సూచించింది. ఇక సౌదీ అరేబియాలో అమెరికా రాయబార కార్యాలయం అన్ని రకాల సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా పౌరులు మాత్రం వ్యక్తిగత భద్రతకు ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ఇక ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ బహ్రెయిన్లో అమెరికా మిలిటరీ బేస్పై దాడులు చేసినట్లు తెలిపింది. ఇరాన్కు చెందిన నేవీ బహ్రెయిన్లో షేక్ ఇసా ఏరియాలో ఉన్న అమెరికా ఎయిర్ బేస్పై భారీ ఎత్తున డ్రోన్లతో దాడులు చేసినట్లు టెలిగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. మొత్తం 20 డ్రోన్లు, 3 మిస్సైల్స్ ప్రయోగించి బహ్రెయిన్లోని మెయిన్ కమాండ్ కంట్రోల్లో హెడ్ క్వార్టర్స్ని ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. కానీ దానికి తగిన సాక్ష్యాలు మాత్రం చూపించలేదు. ఇక కువైట్లో అమెరికా రాయబార కార్యాలయాన్ని నిరవధికంగా మూసివేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమై 4వ రోజుకు చేరుకుంది. ఇక ఇజ్రాయెల్ మంగళవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు బీరూట్పై ఏకకాలంలో దాడులు చేసింది. మిలిటరీని టార్గెట్ చేసినట్లు చెప్పుకుంది. ఇప్పటి వరకు ఇటు ఇరాన్ అటు బీరూట్లలో కలుపుకుంటే మృతుల సంఖ్య 600 దాటిపోయింది. అయితే గత శనివారం నుంచి ఇజ్రాయెల్ ఇరాన్పై సుమారు 2500 బాంబుల్ని జారవిడిచింది. 150 బాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగించింది. 20 మంది ఇరానియన్ టాప్ లీడర్షిప్ని టార్గెట్ చేసింది. 2 ఇరాన్ ఇంటెలిజెన్స్ మినిస్ట్రీకి చెందిన సీనియర్ మెంబర్స్ని చంపినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ టెహ్రాన్ హెడ్ క్వార్టర్స్లోని ఇంటెలిజెన్స్ మినిస్ట్రీపై దాడులు చేసింది. 2 హై వాల్యూ టార్గెట్ని హతమార్చామని తెలిపింది. వారిలో సయ్యద్ ఎహ్యా హమీదీ ఒకరు, మరొకరు జలాల్ పౌర్ హుస్సేని అని ఆయన గూఢచర డివిజన్ చీఫ్గా పనిచేస్తున్నారని తెలిపింది. హమీదీ ఇటీవల టెర్రర్ కార్యకలాపాల టార్గెట్ ఇచ్చేవారు. విదేశాల్లో ఉన్న యూదులను చంపాలని ఆయన పలువురు ఇరానియన్ టెర్రరిస్టులను విదేశాలకు పంపాడని ఇజ్రాయెల్ మిలిటరీ వివరించింది. అయితే జెరూసలేం పోస్ట్లో వస్తున్న వార్తల సమాచారం ప్రకారం ఖమేనీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న వారిని సుమారు 1000 నుంచి 1500 మందిని చంపినట్లు ఇజ్రాయెల్కు చెందిన ఐడిఎఫ్ తెలిపిందని వెల్లడించింది. ఇవన్నీ ఒక ఎత్తైతే హెర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఆయిల్ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే ఆయిల్, గ్యాస్ వినియోగంలో 5వ వంతు ఇక్కడ జలసంధి ద్వారానే సరఫరా అవుతోంది. ఇక్కడ జలసంధి కూడా వెళ్లే ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేయడంతో ఇక్కడి నుంచి ట్యాంకర్ల రవాణా ఆగిపోయింది. ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ సోమవారం నాడు హెర్మూజ్ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించింది. ఒకవేళ ఇక్కడి సముద్ర జలాల నుంచి ముడి చమురు నౌకలు వెళ్తే తగలబెడతామని హెచ్చరించింది. ఇప్పటివరకు కనీసం 5 ట్యాంకర్లను ధ్వంసం చేయడం జరిగింది. 2 వ్యక్తులు మృతి చెందారు. 150 ఓడలు హోర్మోజ్ జలసంధి వద్ద ఆగిపోయాయి. ఇరాన్ ఒమన్ను విడదీసే ప్రాంతంలో ఉంది హోర్మోజ్ జలసంధి.
ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన వెంటనే సోమవారం నాడు బ్యారెల్ ముడి చమురు $79.40 చేరింది. గత శుక్రవారం నాడు $73 పలికింది. ఇక ఈ జలసంధి ద్వారా ట్రాఫిక్ 80% తగ్గింది. ఇప్పటికే షిప్పింగ్ ఇండస్ట్రీ సరుకు రవాణా ఖర్చులు పెరిగిపోయాయని గగ్గోలు పెడుతున్నాయి. మిడిల్ ఈస్ట్తో పాటు గల్ఫ్ రూట్లలో సరుకు రవాణా ఛార్జీలు భారీగా పెరిగిపోయాయి. దీంతో త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు తప్పకుండా ఉంటాయంటున్నారు మార్కెట్ వర్గాలు. ఇక ఇరాన్ ముందుగానే రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి ఫిబ్రవరిలోనే పెద్ద ఎత్తున చమురు సరఫరా చేసేసింది. గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలయ్యే అవకాశాలున్నాయని పెద్ద మొత్తంలో తమ కస్టమర్లకు ఆయిల్ సరఫరా చేశాయి. అయితే మెజారిటీ ఆయిల్ స్టెరైట్ ఆఫ్ హోర్మోస్ నుంచి ఆసియా దేశాలకు, ప్రధానంగా చైనా, ఇండియా, జపాన్, దక్షిణ కొరియాకు వెళ్తుంది. 70% చమురు సరఫరా పైన తెలిపిన దేశాలకు ఎగుమతులు జరుగుతాయని యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. అయితే ఆయిల్తో పాటు ఇతర ఎనర్జీ ప్రొడక్ట్లు, ఉదాహరణకు విమానాలకు వినియోగించే జెట్ ఫ్యూయల్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోస్ నుంచే వెళుతూ ఉంటుంది. అలాగే యూరోప్కు 30% జెట్ ఫ్యూయల్ ఇదే రూట్లో వెళ్తుంది. అలాగే ఎల్ఎన్జీ విషయానికొస్తే గ్లోబల్ వినియోగంలో 5వ వంతు ఇక్కడి వాటర్వే ద్వారా వెళ్తుంది. అయితే మిడిల్ ఈస్ట్ ఆయిల్పై అమెరికా మాత్రం ఆధారపడదు. ఇక నుంచి అమెరికాకు వెళ్లాలంటే కొన్ని వారాల సమయం పడుతుంది. ఇక యుద్ధం భయం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు అదనంగా వేలాది డాలర్ల ప్రీమియంలు వసూలు చేస్తున్నాయి. చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడితే చమురు ధరలు విపరీతంగా పెరిగే అవకాశాల్ని కొట్టిపారేలేమంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక అమెరికా ప్రెసిడెంట్ మిడిల్ ఈస్ట్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ 4 లేదా 5 వారాల్లో యుద్ధం ముగియవచ్చునని అన్నారు. కావాలనుకుంటే దాన్ని తాను మరింత కాలం పొడిగించే సామర్థ్యం తమకుందన్నారు. అమెరికాకు చెందిన 6 మిలిటరీ సర్వీస్ సభ్యులు చనిపోయారని చెప్పారు. శనివారం నాడు ఇరాన్పై దాడులు చేసి ఖమేనీని లేపేసిన తర్వాత ట్రంప్ మరోమారు ఇరాన్ను హెచ్చరించారు. న్యూక్లియర్ ప్రోగ్రాం జోలికి పోవద్దని గట్టి వార్నింగ్ ఇచ్చారు. శనివారం టెహ్రాన్పై దాడి తర్వాత సోమవారం మాత్రమే ఆయన బహిరంగంగా బయటకొచ్చి ఈ కమెంట్లు చేశారు. అయితే ఫిబ్రవరి 28న ట్రంప్ 8 నిమిషాల వీడియోని ట్రూత్ సోషల్లో విడుదల చేశారు. ఇరాన్ లోపల దూరి దాడులు చేశామని ట్రంప్ వివరించారు. టెహ్రాన్పై చేసిన దాడి పేరును ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీగా నామకరణం చేశామని చెప్పారు. ఇక ట్రంప్ ప్రధాన ఉద్దేశం ఇరాన్ అణ్వాయుధాలు చేయరాదని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. అయితే అమెరికా మిడిల్ ఈస్ట్లో 2023 నుంచి ఇప్పటి వరకు ఎంత వ్యయం చేస్తుందనే అంశంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. గతేడాది బ్రౌన్ యూనివర్సిటీ అక్టోబర్ 7, 2023 నుంచి అమెరికా ఇజ్రాయెల్కు సుమారు $21.7 బిలియన్ మిలిటరీ ఎయిడ్ ఇచ్చినట్లు అంచనా వేసింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఎయిడ్గా ఇచ్చింది. ఇవే కాకుండా అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మనీ ఇజ్రాయెల్ యెమెన్పై, ఇరాన్పై దాడులు చేసినప్పుడు అదనంగా $9.65 బిలియన్ నుంచి $12.07 బిలియన్ వరకు ఫండింగ్ చేసింది. మొత్తం కలిపితే $31.35 బిలియన్ నుంచి $33.77 బిలియన్ వరకు వ్యయం చేసింది. యుద్ధం మరికొంతకాలం గడిస్తే అమెరికా మరింత డబ్బును వ్యయం చేయాల్సి వస్తుంది. ఒకవైపు సామాన్య అమెరికన్ ద్రవ్యోల్బణంతో సతమతమవుతూ పూట గడవక 2 లేదా 3 కొలువులు చేస్తే కానీ కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో ఉంటాయి. అమెరికా ప్రెసిడెంట్లు మాత్రం ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో యుద్ధం పేరు చెప్పి అమెరికన్ల కష్టార్జితాన్ని బిలియన్ల కొద్దీ డాలర్లు మంచినీళ్లలా వ్యయం చేయడాన్ని సాధారణ అమెరికన్ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు. తెలుగులో సామెత చెప్పినట్లు ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్లుంది అమెరికన్ పరిస్థితి. మొత్తానికి ట్రంప్ ప్రభుత్వంపై సాధారణ అమెరికన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.